ప్రయాణం చేసేటోళ్ళకి మంచిదే. ప్రయాణం చేసేటోళ్ళకి చేయనోళ్ళకి ఏముంది, పొద్దున పోయి పొద్దుకు వస్తారు. వాళ్ళకి 2500 ఇస్తే వాళ్ళు నెలకు ఒకసారి 2 సార్లు పోతారు. వాళ్ళు పెట్టుకుంటే మా అంటే 150 కావచ్చు. కానీ మరి 2500 ఎక్కువనా, ఈ ఒకసారి 2 సార్లు పోతే 50-100 ఎక్కువ. మన మీద మొగోళ్ళకి ఇప్పుడు ఎక్కువ పడే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మార్పు వస్తుంది. ఎలాంటి మార్పు వచ్చింది? ఈ మార్పు కనిపెడుతూనే ఉంది, అంతా కనిపెడుతుంది కదా మార్పు. మంచిగా చూస్తురా? ఏం చేస్తుంటావు నువ్వు? వ్యవసాయం చేస్తాం. ఎట్లా ఉంది వ్యవసాయం? వ్యవసాయానికి మా రెక్కలతో మేము చేసుకుని బతకవలసింది, కానీ ఆయన ఇచ్చింది మాకు లేదు. మాకు ఏది ఇంతవరకు మాకు ఏది లేదు. ఏం కావాలి? రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. మాకు ఇచ్చేది గవి, మాకు అందేది గవి, ఏ ఫలాలు లేవు మాకు. బోనస్ పెంచింది 500 రూపాయలు సన్న. ఇచ్చిన దగ్గర నమ్మకం లేదు. ఇస్తాడా పండించిన కళల్లో పోతాం, ఇస్తాడా నమ్మకం లేదు. అది కూడా నమ్మకం లేదు. కరెంట్ కూడా మంచిగా వస్తుంది. ఏం కరెంట్ వస్తుంది? ఒక 4 గంటలు పోతుంది, 4 గంటలు వస్తుంది. మరి మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎట్లా మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ మళ్ళీ గెలవదు. ఇక ఏం గెలవదు? కాంగ్రెస్ గెలవదు. ఎందుకు? చాలా వ్యతిరేకత ఉంది, చాలా వ్యతిరేకత ఉంది, గెలవదు. అంటే మీకు గిట్టుబాటు ధర ఇచ్చినా గెలవదు? గెలవదు. నమ్మకం లేదు. గిట్టుబాటు ధర ఇచ్చేది నమ్మకం లేదు. అది నమ్మకం లేదు. ఎందుకు? మంచిగానే చేస్తున్నారు. ఏం మంచిగా లేదు, చాలా వ్యతిరేకత. రూపాయి వ్యతిరేకత ఉంది. లేదు. కేసీఆర్ వస్తే మంచిగా చేస్తారా? పక్క నాకు ఇంతవరకు నాకు 72 ఏళ్ళు ఉన్నాయి, పింఛన్ లేదు. అది పింఛన్ రాకుండా నాకు అది వచ్చేది, రైతు బంధు వచ్చేది. ఆడికైనా నాకు సంతోషం అనిపించేది. ఈ ఊరే సింగరాసు. ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన? అంతా బరిబత్తనే ఉంది. ఇస్తానే ఏమి చేయలేదు. 4000 పింఛన్ ఇస్తుంటే ఆశపడి ఓట్లు వేసినాం. 15,000 రైతు బంధు ఇస్తుంటే ఆశపడి ఓట్లు వేసినాం. అన్నీ ఆశ చూపించి ఓట్లు వేసుకున్నాడు. ఇప్పుడు గుణసున్నారు. మీకు రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది. ఎంత అయినా 1,00,000 రూపాయలు ఉన్నాయి. 2 లక్షల రూపాయలు ఎవరికి దాటలేదు. ఇంకా అంతవరకే ఆగిపోయి. మరి మళ్ళీ కేసీఆర్ వస్తే ఎట్లుంటుంది? మళ్ళీ కేసీఆర్ వస్తే ముందర లేక అన్ని తాగుతాయి. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే గతంలో ఎవరు ఉండే? ఎట్లుంది ఆయన పరిపాలన? ఎట్లే ఉంది అండి. ఇప్పుడు చెప్పిన హామీలన్నీ నెరవేర్చలేదు. మీకు రుణమాఫీ అయిందా? అయింది. ఇప్పుడు వడ్లకు 500 బోనస్ వస్తున్నాయా మీకు? ఏది ఇంకా వడ్డ బోనస్ ఇంకా ఎవరికి రాలేదు. మేము పోయలేదు, మాకు చెప్పలేము. కానీ పోసిన వాళ్ళకైతే ఎవరికి రాలేదు. 6 గ్యారెంటీలు ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది? 6 గ్యారెంటీలు చెప్పాడు, కానీ చెప్పినంత వరకే, కానీ అమలు లేవు కదా. 4,000 పెన్షన్ ఇస్తున్నారు, 4,000 పెన్షన్ లేదు. మహిళలకు 2,500 ఇస్తున్నారు, 2,500 లేవు. బోనస్ ఇస్తున్నారు, లేదు. తులం బంగారం, ఇవన్నీ చెప్పిన హామీలు లేవు. ఉచిత బస్సు మంచిగా జొన్నలు బండి ఇచ్చింది కదా. ఆయన పడిచుకున్నాడు. ఇవి మేము పడుచుకున్నాం. ఆయన పడుచున్నాడు. ఏంటి లేవు అయ్యా మాకు ఇప్పుడైతే అంతే. ఎందుకు ఈ ప్రభుత్వం బాగాలేదా? మంచిగానే ఉంది. ఎన్నో వేసింది కానీ ఆయన గేట్ వేయించింది, ఇప్పుడు వేపిస్తున్నాయి. మాకేం ఎదుర్కొంటుంది విలేజ్ కదా. మీకు మొత్తం 6 గ్యారెంటీలు, మీకు ఉచిత బస్సు పెట్టిండు. ఏ బస్సు ఇచ్చేపోతున్నాను. ఎవరో గవర్నమెంట్ వాళ్ళకి జాబ్ చేసిన వాళ్ళకి అది కాపీ చేసుకొని ఇచ్చేది. ఇచ్చేపోతే మీకు కట్టే కదా. ఏం చేయాలి? పోయి బస్సుకి అయ్యి పానం వచ్చేది. బస్సుకి అయ్యి ఏం చేస్తావు నువ్వు? కేసీఆర్ ఇచ్చిండా? కేసీఆర్ పెన్షన్ వస్తుందా? వస్తుంది. 2 నెలలు కొరిగిండు. ఇలా ఆయన వచ్చాక వస్తున్నాయి కానీ. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది, రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లుంది? కేసీఆర్ ఉండగా అడగకుండా ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. కానీ వచ్చినాక అడిగింది అయితవన్నీ నీకుతుండు. ఏం లేవు, ఇప్పుడు ఏం లేవా? లేవు. నాకు ఇచ్చింది ఏం లేవు. ఇప్పుడు మాది కాపు లోన్ మాకు అన్నాడు, అవి కూడా మాకు మాకు కాలేదు. ఎవరికో అప్పుడు కేసీఆర్ మాకు చేసిన వాళ్ళకి అయినాయి. మళ్ళీ ఈయన చేసింది కొత్తగా చేసింది ఏం లేవు. 2 లక్షల వాళ్ళు మొత్తం మిగిలిపోయి. వీళ్ళు 60% కూడా 40% కూడా కాలేదు. ఇందిరమ్మ రాజ్యం వస్తుందట, మంచిగా ఉంటుందా? ఇందిరమ్మ అప్పుడు బాగానే చేసిన ఇందిరమ్మ మాట ఆయన నయమే బాగానే చేసినప్పుడు.
ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుంది, డబుల్ బెడ్రూమ్ల కంటే ఇందిరమ్మ ఇల్లు బాగుంటాయి అంటారు. ఏవి అంటే దానికి ఏవి ఉన్నవి ఇస్తే బాగుంది కదా.